నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పబోయే రాశి ధనురాశి. ఈ ధనురాశి గురించి చెప్పే ముందు మనం ఈ సంవత్సరం గ్రహస్థితి ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ గ్రహస్థితిని బట్టే సంవత్సర ఫలితాలు అనేవి వస్తాయి. ముందు గ్రహస్థితి చెప్పుకుందాం. బుధగ్రహం 4వ తారీఖు మే వరకు మేన రాశిలో నీచలో పడి ఉన్నాడు. కుజగ్రహం జూన్ 4 వరకు కర్కాటక రాశిలో నీచిపడి ఉన్నాడు. అంటే బుధ కుజగ్రహాలు రెండు నీచిపడి ఉన్నాయి. పడకూడదు. సంవత్సరం ప్రారంభించి ఉగాది నుంచి ఎలా ఉంది అంటే సుమారు జూన్ 4 వరకు అని చెప్పిన జూన్ ఎండింగ్ వరకు ఈ కుజ బుధ కొంచెం చెడు ఫలితాలు ఆయా రాశుల వారికి అన్ని రాశులకి ఇస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఎలా ఉందో తర్వాత చెప్పుకుందాం. అలాగే గురు సంచారం ఎలా ఉందంటే 8వ తారీఖు మే వరకు వృషభ రాశిలోను గురువు ఉంటాడు. తర్వాత 9వ తారీఖు మే నుంచి 27/9 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. 28 సెప్టెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. 28 డిసెంబర్ నుంచి సంవత్సరం అంతా మరలా మిథున రాశిలో ఉంటాడు. రాహు కేతు ఇద్దరు 16వ తారీఖు మే వరకు మేనకన్య రాశిలో నుంచి 17 నుంచి కుంభం సింహరాశిలోకి వస్తారు. అంటే 17 మే నుంచి రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోకి వచ్చి సంవత్సరం అంతా ఉంటారు. ఇక శనిగ్రహ సంచారం ఎలా ఉందంటే 17వ తారీఖు ఏప్రిల్ నెల వరకు కుంభరాశిలోను, 18 ఏప్రిల్ నుంచి 9వ తారీఖు అక్టోబర్ నెల వరకు మేన రాశిలోను, 10 అక్టోబర్ నుంచి 10/1/2026 వరకు మరల కుంభరాశిలోను, 11/1/2026 నుంచి సంవత్సరం అంతా మేన రాశిలోను శనిగ్రహ సంచారం ఉంటుంది. ఇది గ్రహ సంచారం. ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి మనం ధనురాశి వారి యొక్క ఫలితాలనే చెప్పుకోవచ్చు. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉందంటే తృతీయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, శనిగ్రహం. చతుర్థ స్థానంలో రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహులు ఉన్నారు. షష్టమంలో గురువు ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజగ్రహం నీచిపడి ఉంది. కేతువు దశమంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఇప్పుడు ముందుగా ఈ ధనురాశి ఫలితాల గురించి చెప్పే ముందు మనం బాగోని విషయం చెప్పుకుందాం. ఈ కుజబుధులు ఇబ్బంది పెడతారన్నమాట చెప్పాం కదా. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహం శుభగ్రహం ఈ రాశి వారికి. కేంద్ర కోణాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో నీచిపడ్డాడు. అంటే సంతాన కారకుడు నీచిపడ్డాడు. ఈ సంతాన స్థానం ఎలా ఉందంటే జూన్ నెల వరకు సంతానానికి ఇబ్బందులు, సంతానం ద్వారా చికాకులు ఈ ధనురాశి వారు ఎదుర్కొంటారు. సంతానంకై ఖర్చులు పెడతారు. సంతాన ఆరోగ్య అవసరాలకే ఖర్చు పెడతారు. అంత సంతానానికి అంత బాగాలేదనే మాట చెబుతున్నారు. అలాగే జాతకుని ఆరోగ్య స్థితి కూడా పెద్దగా బాగోదు, ఆరోగ్య నలతలు వస్తాయన్నమాట చెబుతారు. అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి బుధగ్రహం నీచిపట్టడం వల్ల మే నెల వరకు కళత్రానికి చెరుపు, కళత్రానికి అనారోగ్యాలు, కళత్ర స్పర్ధలు, భార్యాభర్తల కుటుంబ విషయాల్లో కానీ ఏ విషయాలైనా సరే వారి విషయాల్లో ఏకాభిప్రాయం లోపించడం, అలాగే కళత్ర వర్గ విభేదాలు, కళత్రం తరపు వారి నుంచి ఇరువురి కళత్రం తరపు వారి నుంచి విభేదాలు రావడానికి అవకాశం ఉంది. తగు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోవడానికి అవకాశం ఉంది. కోర్టు గొడవలు, పెద్దల వద్ద తలదించుకునే వ్యవహారం ఉంది. కోర్టు గొడవలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ముందుగా చూసి ముందుకెళ్తే జూలై నుంచి మంచి కాలం అనే మాట చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట చెప్తున్నారు. రాహు తృతీయంలోకి వస్తున్నాడు, చాలా మంచి పరిస్థితి. కేతువు నవమంలోకి వస్తున్నాడు. అంటే రాహుకేతులు ఇద్దరు మంచి స్థానంలోకి వస్తారు. గురువు సప్తమ స్థానం కళత్ర స్థానంలోకి వస్తాడు. అంటే జూలై నెల నుంచి వీరికి
మంచి కాలం నల్లేరు మీద బండి నడకలాగా సాగుద్ది. చాలా గొప్పగా ఉంటుంది. శని అర్ధాష్టమ శని అయినప్పటికీ ఈ అర్ధాష్టమ శని వల్ల మాతృవర్గీయులకే తప్పు. అలాగే కొద్దిగా విద్యార్థులు కూడా విద్యల్లో నలతలు, సమస్యలు, మర్చిపోవడం, జ్ఞానలోపం జరగడం, మతి స్థిమితం జరగడం, సరిగ్గా లేకపోవటం జరుగుద్ది. విద్యార్థుల్లో కొంత మైనస్ ఉంటుంది. భూ సంబంధ వ్యాపారాలు, అమ్మకాలు, కొనుగోలు విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించి ముందుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రియల్టర్లకి మంచి లాభం అనే మాట చెప్తున్నారు. సప్తమ స్థానంలో గురి రావడం వల్ల మంచి సుకళత్ర సౌఖ్యాలు ఉంటాయి. అలాగే అన్యస్త్రీ సావాసాలు కలగడానికి, అన్యస్త్రీ సంబంధం ఏర్పడడానికి, నూతన స్త్రీ సంబంధం ఏర్పడడానికి కారణమైంది. భార్య ద్వారా, భార్య వర్గీయుల ద్వారా లాభాలుంటాయి. అదేవిధంగా జాతకుడు చాలా వరకు మంచి నడవడికతో కూడిన జీవన విధానం చేస్తాడు. గతంలో చేసిన పొరపాట్లను సర్దిద్దుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉండి లగ్న స్థానం చూసడం వల్ల జాతకుడిని సరైన రీతిలో సమమార్గంలో సరైన రీతిలో నడిపించడానికి గురుగ్రహం తోడ్పడుతుంది. తన స్వక్షేత్ర ధనురాశిని గురుగ్రహం చూసుకోవడం వల్ల ఒక తల్లి బిడ్డను ఎలా కాపాడుకుంటుందో అదేవిధంగా గురుగ్రహం భార్య స్థానంలో ఉండి భార్యని బాగా చూసుకుంటూ రాశి స్థానాన్ని, తన స్వక్షేత్రాన్ని చూసడం వల్ల చాలా నిండుగా కుటుంబం, జాతకుడు కుటుంబం, జాతకుడు ఆరోగ్య స్థితి, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య లోపాలన్నీ సమస్యపతి, జాతకుడు మంచి నడవడితో కూడినటువంటి జీవనోధారాలు. అట్టి గురు తృతీయ స్థానాన్ని చూసడం వల్ల సోదరిమణులకు మేలు, మంచి జరుగుద్ది. బంధుమిత్రాదులతో సత్సంబంధాలుగా ఉంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా పర్లేదన్న మాట చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ శని అయినప్పటికీ కొద్దిగా మిశ్రమంగా ఉంటుందని చెప్పినప్పటికీ షష్టమ స్థానాన్ని చూసడం వల్ల అట్టి శని శత్రు నిరోధక శక్తికి, భయరహితుడికి అని జాతకుడిని చెప్పడానికి అవకాశం ఉంది. ఎట్టి భయం లేకుండా ముందుకెళ్తాడు. సమస్యల్ని ఎదుర్కొనే విధంగా ముందుకెళ్తాడు. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే పదవీ యోగాలు ఉన్నాయి. ప్రభు సన్మానాలు ఉన్నాయి. పెద్దల మన్నలను చూరుకుంటారు. బంధుమిత్రాదులతో సఖ్యత కలిగి ఉంటారు. అట్టి శని రాజస్థానాన్ని చూసడం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు, పెద్దలతో మన్నలు పొంది అందరితో శభాష్ అనిపించుకుని ముందుకెళ్తారు. అట్టి గురువు మళ్ళీ రాజస్థానాన్ని అట్టి శని రాజస్థానాన్ని చూడటం వల్ల శని చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. చూసడం వల్ల అది మంచి విషయాన్ని దారిస్తుంది, మంచి పట్టుదలకు దారిస్తుంది. ఇనుముక్కు పరిశ్రమలు లాభిస్తాయి. గురుగ్రహం విద్యాకారకుడు గురువు, అటివాడు మంచి స్థానంలోకి వెళ్ళటం వల్ల విద్యాలయాలు నడిపే వాళ్ళకి, విద్యాలయాలు, కాలేజీలు, స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పబోతుంది. విద్యలో ఉన్న విద్యార్థులు కూడా మంచి స్థితిలోకి వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు అనే మాట చెప్పాను కదా. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నటువంటి ధనురాశి వారికి ఏమాత్రం బాగోదు, చికాకులు. ఈ ధనురాశి వారి కూడా కళారంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన వారు చనిపోవడానికి ఈ ధనురాశిలో ఉన్నటువంటి వారు మనం చూస్తాం. నాటక పరిషత్తులు, కళారంగంలో ఉన్నవాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉన్నవారు, సంగీత సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా 64 కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రాశి వారికి ఏమాత్రం బాగాలేదు.
అదేవిధంగా కుజగ్రహం జూన్ తర్వాత నుంచి బాగుంటుంది అన్నమాట చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి భూ సంబంధమైన వ్యాపారాలు, భూమి కొనుగోళ్ళు, అలాగే గృహాన్ని సుగృహాన్ని ఎప్పటి నుంచో లేనటువంటి గృహాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టిన యోగం ఉంది. గృహయోగం కూడా కనపడుతుంది అన్నమాట చెప్తున్నారు. మొత్తమే చెప్పాల్సి వస్తే ధనురాశి వారికి జాతకం జాతకం చాలా గొప్పగా ఉంది. మొదటి 2 నెలలు 3 నెలలు బాగున్నప్పటికీ తర్వాత నుంచి గురు బలం వల్ల, రాహుకేతుల బలం వల్ల చాలా గొప్పగా ఉందన్నమాట చెప్పడం జరుగుతుంది. వీరికి తూర్పు దిక్కు బాగా యోగిస్తుంది ధనురాశి వారికి, ధనులగ్నం వారికి. అది ఎప్పుడు చెప్పే విషయమే. ఎరుపు రంగులు తత్సంబంధ రోజు కలర్స్ బాగా మంచి పని చేస్తాయి. గురు పూజలు చేసుకోవడం చాలా మంచిది. పెద్దలని గౌరవిస్తే మంచిది ధనురాశి వారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ, దుర్గామాత పూజలు కూడా బాగా కలిసి వస్తాయి. రాహుకేతుల పూజ కూడా ఈ రాశి వారు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరు అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ రాశి వారు నీలము కనకపుష్యరాగం ధరించాలి. నీలం ఎందుకనే మాట అంటున్నానంటే అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది కాబట్టి నీలం పెట్టాలి. కనకపుష్యరాగం కూడా ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురుబలం ఉన్నప్పటికీ నీలము దాని కాంబినేషన్ కనకపుష్యరాగం ధరించి ఉంచుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్తూ ఈ ధనురాశి వారి గురించి చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం.